వారమంతా మమ్మల్ని కాపాడి తిరిగి మరలా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. భూమి మీద ఉన్న మా ఆయుష్కాలం అంతా మిమ్మల్ని తెలుసుకోవడానికి, మీ గురించిన జ్ఞానం నేర్చుకోవడానికి, మీకు అనుకూలంగా బ్రతకడానికి మాకు ఆయుష్ ఇచ్చారు. దాన్ని వృధా చేసుకోకుండా బ్రతికే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, నేర్చుకోబోయే ప్రతి మాట మీ మాటగా అంగీకరించే మనస్సు మీ పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డల చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి వారం అంతా మనల్ని కాపాడి తిరిగి క్షేమంగా తన సన్నిధికి చేర్చాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడదాం. మీరు చాలాసార్లు బైబిల్లో నుంచి విన్న ఒక మాట, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సాక్షాత్తు దేవుని పిల్లలు, దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టినవారు అని మీరు చాలాసార్లు బైబిల్లో నుండి నేర్చుకున్నారు. మానవ జీవితం యొక్క పరమార్థం దేవుని చిత్తం నెరవేరటం, దేవుని ఇష్టం నెరవేర్చడానికి పుట్టినవాడు మనిషి. తన దేహాన్ని చూసుకున్నా, తన జీవితాన్ని చూసుకున్నా, కాస్త జాగ్రత్తగా మనిషి దేవుడిని ఆలోచిస్తున్నప్పుడు ఈ జీవితం వెనకాల ఉన్న దేవుడు, ఈ దేహం వెనకాల ఉన్న దేవుడు ఖచ్చితంగా కనపడతాడు. కానీ మనిషి దేవుడి గురించి అంత స్పష్టంగా ఆలోచించే మనస్సు లేని వాడిగా మారిపోయాడు. దేవుడు అనగానే ఏదో ఆచారబద్ధంగా మొక్కుకోవాలి, ఆచారబద్ధంగా వెళ్ళి రావాలి అన్నట్టుగానే ఉన్నాడే తప్ప, దేవుడు కోరుకున్న హృదయపూర్వకమైన ప్రేమ దేవుడి మీద మనుషులకి కలగటం లేదు. నామకార్థ భక్తులుగా మనుషులు ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రతి మనిషి మీద దేవుడు పెట్టుకున్న సంకల్పం, ప్రతి మనిషి వెనకాల దేవుడు నిర్ణయించుకున్న కార్యాలు ఆ మనిషి ద్వారా జరగటం లేదు. కారణం ఏంటంటే, దేవుడికి మనిషి పెదవులు ఇచ్చాడు తప్ప హృదయాన్ని ఇవ్వలేదు, మాటలు ఇచ్చాడే తప్ప మనసు నిలపలేదు. తద్వారా దేవుడు కోరుకున్న కార్యాలు లేదా ఒక మనిషి ఎడల దేవుడికున్న సంకల్పం ఎప్పుడూ తప్పుదారి పడుతూనే ఉంది. మనిషిని దేవుడు ఎలాగైతే కోరుకుని పుట్టించుకున్నాడో తన పని కోసం, ఆ పని, ఆ సంకల్పం మనుషుల ఎడల జరగటం లేదు. కారణం ఏంటంటే, మనిషి కంప్లీట్గా స్వార్థప్రియుడు. తన స్వార్థాన్ని తాను చూసుకుంటాడు, తన జీవితాన్ని తాను చూసుకుంటాడు, తన సుఖాలు తాను చూసుకుంటాడు, తన సంతోషాలు తాను చూసుకుంటాడు. నేను దేవుడికి ఎలా ఉపయోగపడాలి, దేవుడి మాట నా జీవితంలో నెరవేరడానికి నేను ఏ త్యాగం చేయాలి అని మనిషి త్యాగాలు చేసేంత భక్తిలోనికి దేవుడి కోసం ముందుకు రాలేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, దేవుడు కోరుకున్న సంకల్పం దెబ్బతింటుంది. అంటే ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు భూమి మీద తాను జరిగించుకోవాలనుకున్న పని పాడైపోయింది. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం
ఇది చాలా జాగ్రత్తగా చదవాలి. 27వ వచనం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 27వ వచనం. అందరు తీయండి, బైబిల్ చూడండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. ఏది జరగాలో దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తున్నాడట? ముందు. అది పట్టుకునే నువ్వు పుట్టాక నువ్వేం చేయాలో దేవుడు డిసైడ్ చేయలేదు. నువ్వు పుట్టక మునుపు నిర్ణయించాడు నువ్వేం చేయాలో, నేనేం చేయాలో. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏం చేయాలో దేవుడు మనిషి పుట్టక మునుపు నిర్ణయించాడు. ఏవి జరగవలనని దేవుడు ముందుగా నిర్ణయించెను. ఏది జరగాలి, ఎలా జరగాలి. దేవుడు అనగానే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రీ ప్లానెడ్గా ఉంటాడు అన్నీ. మనలాగా అప్పటికప్పుడు వెతుక్కునేవాడు కాదు, అప్పటికప్పుడు నిర్ణయించుకునేవాడు కాదు, అప్పటికప్పుడు ఏదో హడావుడి చేసేవాడు కాదు. ఏవి జరగాలో దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడట. ఆ వచనం చదువుతానండి, చాలా ఆనందం వేస్తుంది అర్థమైతే. అంటే ఏది జరగాలో ముందుగానే దేవుడు నిర్ణయించాడు అంటే ఆ నిర్ణయించిన పనిని, నిర్ణయించిన సంకల్పాన్ని దేవుడు ఎవరి ద్వారా నెరవేరుస్తాడు చెప్పండి? మన ద్వారానే. ఇప్పుడు భూమి మీద దేవుడికి ఏది జరగాలన్నా ఎవరు చేయాలి? తన పిల్లలు, మనమే చేయాలి. మన ద్వారానే దేవుడు జరిగించుకుంటాడు. ఇది మీకు అర్థం కావడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. ఈ మాట అర్థం కావడానికి కొంచెం ముందుకెళ్ళి మీకు అర్థమైపోవడానికి ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకుని వస్తాను. ఇప్పుడు బైబిల్లో ఒక భక్తుడి జీవితాన్ని పట్టుకొస్తాను. అప్పుడు ఈ మాట అర్థమవుతుంది మీకు. దేవుడు ఒక మనిషి పుట్టక మునిపే అతను ఏం చేయాలో నిర్ణయించుకుంటాడు. అతను ఎలాంటి కార్యాలు చేయాలో ముందుగానే అనుకుని ఆ కుమారుడిగా జన్మిస్తాడు, ఆ కుమార్తెగా జన్మిస్తాడు. కానీ మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ రంగుల లోకాన్ని చూసి బతకటానికి, లోకంలో బ్రతకటానికే పుట్టేశాను, ఈ లోకంలో తినడానికే పుట్టాను, ఈ లోకంలో సంపాదించడానికి పుట్టాను, ఈ లోకాన్ని అనుభవించడానికే పుట్టాను అని లోకస్తులను చూసి మాయలో పడ్డాడు. లోకంలో దేవుని ఎరగని వారు బ్రతుకుతున్న జీవన విధానాన్ని చూసి ఆ జీవన విధానానికి ఇతను అడిపోయాడు తప్ప నా గురించి దేవుడు ఏ కలలు కన్నాడు, నేనేం చేయాలి అన్న ఆలోచన రాలేదండి. నిజంగా ఏదైనా చెప్పాలి అంటే ముందు చెయ్యాలి అంటారు. నేను నిజంగా చెప్తున్నాను, దేవుడి వాక్యం నేను విన్నప్పుడు నాకు ఉద్యోగం చేయాలనిపించేది కాదు, డబ్బులు సంపాదన మీద మనసు ఉండేది కాదు, ఏవో కొనాలని మనసు ఉండేది కాదు. నేను ఎందుకు పుట్టాలన్న భయం నాకు వేసింది. వాక్యం విన్నప్పుడు, వాక్యం నేను నేర్చుకున్నప్పుడు నేను ఏం చేయాలి తండ్రి అని తహతహలాడిపోయేవాడిని. నాకు ఏ పని నిర్ణయించారు, నేను ఎందుకు పుట్టాను, నేనేంటే ఉదయాన్నే లేచి బాక్స్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, మీకోసం ఏమీ చేయట్లేదని భయపడిపోయేవాడిని, బాధపడిపోయేవాడిని. ఎందుకంటే ప్రతి మనిషిని దేవుడు పుట్టించినప్పుడు ఆ మనిషి ద్వారా ఏదో దేవుడు జరిగించుకోవాలనుకుంటాడు. ఆ జరిగించుకోవాలన్న కార్యక్రమాన్ని ఎప్పుడు మనతో జరిగిస్తాడు అన్నప్పుడు, ఆయన మనసుకు మనం దగ్గరైనప్పుడు, ఆయన అధికారానికి మనం తలగ్గుతున్నప్పుడు, ఆయన చెప్పిందే నేను చేస్తానని పూర్తిగా మనం సరెండర్ అయిపోయినప్పుడు, మన ద్వారా దేవుడు ఏదైతే భూమి మీద చేయించుకోవాలనుకున్నాడో అది అప్పుడు చేయించడానికి ఇష్టపడతాడు. సరెండర్ అవ్వాలి ఫస్ట్. నువ్వు శిరస్సు వంచాలి ఆయనకి, ఆయన పాదాక్రాంతం అయిపోవాలి మన జీవితం. మీరు చెప్పినట్టు నేను బ్రతుకుతానంటే అని ఆయన మాటకు లోబడే గుణం నీలో కావాలి. అప్పుడు దేవుడు ఒక మనిషి ద్వారా భూమి మీద ఏం జరగాలో ముందే నిర్ణయించుకున్నాడు కదా. నిర్ణయించుకున్నవన్నీ ఆ వ్యక్తి ద్వారా దేవుడు భూమి మీద జరిగించుకుంటాడు. ఏవి జరగవలనని ముందుగా నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఏవేవి చేయించాలనుకున్నాడో
ముందు నిర్ణయించాడా, యేసు పుట్టిన తర్వాత నిర్ణయించాడా? మీరు బాగా ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు నియమించుకున్నాడు. దేనికి? నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, 33.5 సంవత్సరాలు బ్రతకాలి, అందరికీ వాక్యం చెప్పాలి, అందరినీ మార్చాలి. తర్వాత చివరిగా ఈ భూమి మీద పుట్టబోయే వాళ్ళందరూ, అప్పటికి పుట్టిన వాళ్ళు, తర్వాత పుట్టబోయే వాళ్ళు అందరి పాప క్షమాపణ నిమిత్తమై నీ రక్తాన్ని అక్కడ అర్పించి వచ్చేయాలి. ఎవరు వింటున్నారు కదా? అంటే యేసుక్రీస్తుల వారు ఏం చేయాలో దేవుడు అప్పటికప్పుడు నిర్ణయించుకోలేదు, ముందు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించినవే యేసుక్రీస్తుల వారు చేశారు. నేను చెప్పాను ఇందాక ఒక మాట, నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోవాలి దేవుడికి అని ఎందుకన్నాను అంటే, పూర్తిగా నువ్వు లోబడిపోవాలి దేవుడికి అని ఎందుకన్నాను అంటే, యేసుక్రీస్తుల వారు ఎంతగా లోబడిపోయారు దేవుడికి అంటే, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఏమంటే నిజంగా దేవుడు తన గురించి రాయించినవన్నీ ఆయన చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు యేసుక్రీస్తుల వారు అంటే, సిలువలో చనిపోతున్నాడు. మనోళ్ళు తెలియక ఏదో మాట్లాడేస్తారు, 7 మాటల్లో ఒక మాట, దాహానికి ఇమ్మని. ఏమండి, సిలువలో పలికిన మాటే కదా. సిలువలో చనిపోయేవాడు చనిపోయే ముందు ఏమడిగాడు? దాహముకిమ్ము, నాకు దాహం అవుతుంది, దాహానికిమ్ము అన్నాడు. ఏమంటే చనిపోయే వ్యక్తి దాహం తీర్చుకోవాలనుకుంటాడా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. కొద్దిసేపట్లో చచ్చిపోయే వ్యక్తికి దాహం ఏంటండి అంటే, మరి సిలువలో దాహానికిమ్ము అని అడుగుతున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, దాహమేసి కాదు, పాత నిబంధన గ్రంథములో ప్రవక్త పలికాడు, ఆయన చనిపోయే ముందు దాహానికిమ్మని అడుగుతాడు, చేదు చెరకని వాళ్ళు త్రాగిస్తారు అని పాత నిబంధనలో ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట రాయించాడు. ఆ మాటను నెరవేర్చడానికి సిలువలో దాహం దాహం అంటున్నాడు. నిజంగా దాహం వేసి కాదు, చనిపోతాడు కదా కొద్దిసేపు, ఇంకా దాహం ఏంటి? మీకు అర్థమైందా? అంటే చనిపోయే ముందు కూడా దేవుడు నా గురించి రాసిన మాట నేను నెరవేర్చాలి, అది కమిట్మెంట్. నాకు చావొచ్చినా సరే నా తండ్రి నా గురించి రాయించిన మాట నేను నెరవేర్చాలి, ఈ కమిట్మెంట్కి రావాలి. ఎవరు వస్తారండి ఇంత భక్తిలోకి? దేవుడి దగ్గరికి రావటమే గగనం, దేవుడిని ఆరాధించటమే గగనం. దేవుడి పనికి రండి అంటే 100 కారణాలు చెప్తాం. ఇంకా మన జీవితాలు ఎప్పుడు సరెండర్ అవుతాయి ఇంతలా దేవుడికి? నీ జీవితాన్ని ఎంతలా సరెండర్ చేస్తే నీ ద్వారా దేవుడు జరిగించుకోవాలని ముందుగా నిర్ణయించిన కార్యాలన్నీ దేవుడు నీతో జరిగిస్తాడు. చాలామంది తెలియదండి, ఒక పని దేవుడు మనకు అప్పగిస్తున్నాడు అన్నా, ఒక ప్రసంగాన్ని దేవుడు మనకు అప్పగిస్తున్నాడు అన్నా, దేవుడు మనల్ని నమ్మాడు, దేవుడు మనకు బాధ్యత అప్పగించాడు, లేదంటే దేవుడు నా ద్వారా ఈ పని చేయించుకోవాలనుకుంటున్నాడు, నేను ఇందుకు ఉపయోగపడ్డానికి దేవుడి కోసం పుట్టానేమోనని ఆ పనిలో ఎంత కమిటెడ్గా ఉండాలి అంటే, చనిపోయే ముందు కూడా దేవుడు చెప్పిన మాట నెరవేర్చి చచ్చిపోవాలి అన్నంత కమిట్మెంట్తో ఉండాలి. యేసు అలాగే ఉన్నాడు. చనిపోయే ముందు దాహానికి ఇమ్మని అడిగి చనిపోయాడు. ఒక వ్యక్తి జీవితం తల్లి గర్భంలో దేవుడు చేస్తున్నప్పుడే అతను ఎంతకాలం బ్రతకాలో రాసుకున్నాడు దేవుడు బైబిల్లో. రాసుకున్నాడా? రాసుకున్నాడు. ఎంతకాలం బ్రతకాలో దేవుడు ఎందుకు రాసుకున్నాడు అంటే, అతడు బ్రతికినంతకాలం భూమి మీద ఏం చేయాలో కూడా రాసుకున్నాడా? కీర్తన గ్రంథం ఒకసారి తీయండి, మీరు చదువుకున్న మాట 139వ కీర్తన 16వ వచనం చదవండి. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములు అన్నీయు చూడండి, భూమి మీద మనం ఎన్ని దినాలు బ్రతకాలో ఆ దినములు అన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఎందుకు రాసుకున్నాడు? నా దినాలన్నీ, మనం భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాం మన వాళ్ళు సంవత్సరాలతో లెక్క పెడతారు, కానీ దేవుడు దినాలు రోజులతో సహా లెక్క పెట్టుకొని ఆ రోజులన్నీ కూడా తన గ్రంథంలో రాసుకున్నాడట. బాగా వినండి,
దేవుడు ఎందుకంటే మన దినాలన్నీ మనం పుట్టక మునిపే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం భూమి మీద ఎంతకాలం బ్రతకాలో దేవుడు ఎందుకు గ్రంథంలో రాసుకున్నాడు అంటే కింద చెప్తున్నాడు తర్వాత మాటలు అక్కడ 17వ వచనంలో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటారు. దేవా నీ తలంపులు, దేవా నీ తలంపులు అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్న దినాలన్నిట్లోనూ కూడా నువ్వు ఏం చేయాలో ఆయన కొన్ని తలంపులు ఉన్నాయి నీ మీద. ఈ దినం ఆదివారం ఆరాధన, నువ్వు రావాలి, వాక్యం వినాలి. ఈరోజు నీ దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తిని పంపించాడు అనుకోండి, ఆ వ్యక్తికి నువ్వు ఈరోజు విన్న ప్రసంగం చెప్పాలేమో. ఈరోజు దేవుడు మనకిచ్చాడు అంటే ఈ దినం మీద దేవుడికి కొన్ని తలంపులు ఉంటాయి. నువ్వు ఈరోజు ఏం చేయాలో, నువ్వు ఈరోజు ఏ అధ్యాయం చదువుకోవాలి, నువ్వు ఈరోజు ఏ ప్రసంగం చదవాలి, నువ్వు ఈరోజు ఏ పాట రాయాలి, ఏ పాట నేర్చుకోవాలి, ఎవరికి దేవుడి గురించి చెప్పాలి. నిజమండి, ఇలా నిరంతరము నేను దేవుడికి ఏం చేయాలని ప్రతిసారి ఆలోచించుకుంటుంది తప్ప దేవుడు ముందుగా మన గురించి నిర్ణయించినవన్నీ మన ద్వారా జరిగించుకోడు. దినాలన్నీ ఎందుకు రాసుకున్నాడు అంటే ఆ దినాలలో దేవుడికి కొన్ని తలంపులు ఉన్నాయట, కొన్ని ఆలోచనలు ఉన్నాయట. ఇది మనసులో పెట్టుకోండి. మీకు ఇదంతా అర్థం కావాలి అంటే ఒక వ్యక్తి గురించి దేవుడు ముందుగానే రాస్తాడా, ముందుగానే ఆలోచిస్తాడా, ముందుగానే ఏవి జరగాలో అతను ఏం చేయాలో ముందుగానే ఆలోచిస్తాడండి దేవుడు అంటే ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత అతన్ని పుట్టిస్తాడు. ఈ పనికి ఇతనైతే కరెక్ట్, ఈ పనికి ఇతనైతే సూటబుల్, ఈ పనికి ఈవిడైతే సూటబుల్ అని కుమార్తెను కానీ కుమారుడిని కానీ దేవుడు ముందుగా ఏవైతే చెయ్యాలనుకున్నాడో ఆ పనుల నిమిత్తమే పుట్టిస్తాడు. చాలామందిని చెప్పొచ్చు, భక్తుల గురించి చెప్తే మీకు ఎప్పుడు వినలే కాబట్టి. బైబిల్ అసలు అతను భక్తుడు కాదండి, ఒక అన్యజనుడైన వ్యక్తి నుండి దేవుడు తన పని కోసం పుట్టించుకుని తన పని కోసం వాడుకున్నాడు. బైబిల్లో ఒక రాజు మీకు కనబడతాడు, కోరేషు అని అంటాడు. ఎంతమందికి తెలుసు మీలో? ఈ కోరేషు అనే వ్యక్తి అండి ఒక అన్యజనుడు, వేరే అన్య దేశానికి రాజు. ఈ కోరేషును దేవుడే పుట్టించుకున్నాడు. అన్యజనులైనా, క్రైస్తవులైనా, ఇశ్రాయేలులైనా మనుషులు పుట్టారంటే ఎవరు పుట్టిస్తారు? దేవుడే పుట్టిస్తాడు. అతను అన్ని జాతిలో పుట్టాడు, ఆ జాతిలో పుట్టాడు. ఆ జాతిలో ఆయన పుట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన పుట్టక మునుపండి సుమారుగా 150 సంవత్సరాల క్రితం, ఇంకా అతను పుట్టలేదు, సుమారు చెప్తున్నాను నేను, కోరేష్ అనే వ్యక్తి పుట్టక మునుపు 150 సంవత్సరాల ముందు పుట్టబోయే కోరేషు పుట్టి ఏం చేస్తాడో బైబిల్లో రాశాడు దేవుడు. బాగా వినండి. నిజంగా బైబిల్ నిజమైన దైవ గ్రంథం, బైబిల్ ఖచ్చితంగా దేవుడే రాయించాడు అనడానికి ఇవే ఎవిడెన్స్లు అంటే ఆధారాలు. యెషయా ప్రవక్త యెషయా ప్రవచనం చేస్తున్న కాలానికి అష్షూరు రాజ్యం అమల్లో ఉంది. అష్షూరు సామ్రాజ్యం తర్వాత బబులోను మహాసామ్రాజ్యం వస్తుంది. బబులోను తర్వాత మాదీయం పారసీకులు వస్తారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వస్తుంది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. ఇవి ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలు. బైబిల్లో చదువుకున్న అవే ఉంటాయి, మీరు వెళ్ళి సోషల్లో చదువుకున్న అవే ఉంటాయి, గూగుల్ని అడిగినా కూడా అదే చెప్తుంది. ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించిన మహాసామ్రాజ్యాలు బబులోను, మాదీయ పారసీక, గ్రీకు, రోమా. ఈ రోమా గవర్నమెంట్, రోమా సామ్రాజ్యం అమలులో ఉన్న కాలంలోనే యేసుక్రీస్తుల వారు పుట్టారు. యేసుక్రీస్తుల వారిని సిలువేసింది రోమా గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు ఈ 4 సామ్రాజ్యాలు రావాలి, ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాలి. ఇందులో మొదటిది బబులోను కదా, మొదటిది బబులోను నెబుకద్నెజర్ పరిపాలించాడు, తెలుసు కదా మీకు. తర్వాత వాడి కొడుకు వస్తాడు బెల్షస్సరు. నెక్స్ట్ వచ్చిన సామ్రాజ్యం మాదీయ పారసీక. ఈ మాదీయ పారసీక సామ్రాజ్యానికి సంబంధించిన రాజే కోరేషు. అంటే ఎన్నో సామ్రాజ్యం అది? 2వ సామ్రాజ్యం. అంటే ఈ 2వ సామ్రాజ్యంలో ఇతడు వచ్చి రాజుగా పుట్టి ఇశ్రాయేలులందరినీ విడిపిస్తాడు. ఇశ్రాయేలులందరినీ విడిపించి 2వ సామ్రాజ్యంలో వచ్చిన కోరేషు
పాడైపోయిన నా మందిరాన్ని కట్టిస్తాడు అని. అసలు ఈ రాజ్యాలు ఏమి లేవు, మొదటి రాజ్యం లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు. అసలు ఈ రాజ్యాలు ఏమి లేనప్పుడే యెషయా ప్రవక్త ద్వారా సుమారు 150 సంవత్సరాల ముందు పుట్టబోయే ఆయన గురించి ప్రవచనం చెప్పాడు దేవుడు. మీరంతా చదువుకున్న అపోస్తులు 4:27 ఏవి జరగవలెనని దేవుడు హస్తమును దేవుని సంకల్పమును ముందు నిర్ణయించాను. అంటే ఒక వ్యక్తి పుట్టక మునిపే ఆ వ్యక్తి ఏం చేయాలో దేవుడు ముందే నిర్ణయిస్తాడు. ఓకేనా? ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు కోరేషు గురించి, కోరేషు పుట్టక మునుపు 150 సంవత్సరాల క్రితం దేవుడు ఏమని రాస్తున్నాడో చూద్దాం బైబిల్లో. యెషయా గ్రంథం తీయండి, బాగా రాసుకోవాలి ఇవన్నీ. యెషయా గ్రంథము 44వ అధ్యాయానికి వస్తారా? 28 యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను. బా, కోరేషుతో ఏమంటాడట? నా చిత్తమంతయు నెరవేర్చువాడా. అంటే ఇప్పుడు కోరేషు దేనికి పుడుతున్నాడు? పుట్టలేదండి. ఈ మాట చెప్తున్న టైంకి 150 సంవత్సరాలు సుమారు ముందు చెప్తున్నాడు ఈ మాట. ఈ మాట చెప్పిన 150 సంవత్సరాల తర్వాత పుడతాడు కోరేషు. పుట్టబోయే కోరేషు గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా చిత్తమును నెరవేర్చువాడా. ఎలాగుందండి? అంటే ఇప్పుడు కోరేషు ఎవరిష్టాన్ని నెరవేర్చడానికి పుడుతున్నాడు? దేవుడి ఇష్టానికి. నువ్వు నేను ఎవరిష్టాన్ని నెరవేర్చడానికి పుట్టావు? దేవుడి ఇష్టానికి. కానీ మనకి దేవుడి ఇష్టమా, లోకం ఇష్టమా? బాగా ఆలోచించండి. డబ్బు ఇష్టం, ఇల్లు ఇష్టం, పొలం ఇష్టం, కూతురు ఇష్టం, కొడుకు ఇష్టం, భార్య ఇష్టం, భర్త ఇష్టం, అమ్మ ఇష్టం, నాన్న ఇష్టం, లుల్లు మాల్ ఇష్టం, అంతే కదండి, షాపింగ్ మాల్ ఇష్టం, బట్టలు ఇష్టం, ఎవరిని మనుషులు ఇష్టం. మరి దేవుడి ఇష్టం, మన ఎడల దేవుడి చిత్తం. నా చిత్తము నెరవేర్చడానికి, నా ఇష్టాన్ని ఇది నాకు అసలండి తొలినాళ్ళల్లో జయశాలి గారు నోట ఈ మాటలు నేను విన్నప్పుడు ఫిదా అయిపోయండి. నేను ఈ వాక్యాన్ని గుండెల్లోకి తీసేసుకుని నిజం చెప్తున్నానండి. ఎప్పుడు నేను దేవుడికి ఉపయోగపడిపోవాలా, ఎప్పుడు నా ద్వారా దేవుడి ఇష్టాలన్నీ నెరవేరాలా, చిచ్చి నేను ఇలా లోకంలో బతకూడదు, ఈ ఉద్యోగం ఏంటి, ఈ సంసారం ఏంటి, కుటుంబం ఏంటి, ఇదేంటి, ఈ జీవితం ఏంటి, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టిన నేను నన్ను ఎందుకు తండ్రి ఇక్కడ ఉంచేశారు అని ఉద్యోగం చేస్తూనే ఉండేవాడిని, ఉద్యోగంలో దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని అండి. తండ్రి నాకు త్వరగా ఈ విడుదల కావాలి, ఈ ఉద్యోగం నుంచి నేను విడుదలైపోవాలి, మీ సేవలోకి వెళ్ళిపోవాలి, మీ ఇష్టానికి అనుకూలంగా బతకాలి. ఏముంది 3 నాళ్ళ ముచ్చట, 60-70 ఏళ్ళు తిండి బట్ట ఉంటే మా కుటుంబం బతికేస్తారు తండ్రి, ఆ తిండి బట్ట మీరు ఎలాగో ఇస్తారు, నాకు ఈ ఉద్యోగం వద్దని ప్రార్థన చేసేవాడిని. నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఈ ఆశలు వద్దు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి, ఏమంటే నిజంగా మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అయితే తెలుస్తుంది, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అండి, ఆఫీసులో మనం పని చేస్తున్నప్పుడు లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్లో కొలీగ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి? కొలీగ్స్, మీ సహా ఉద్యోగులు అందరూ మీతో ఏం మాట్లాడతారు? ఒరే నేను టీవీ కొన్నాను రా, గాడ్ టీవీ అంటాడు ఒకటో, నేను ఫ్లాట్ కొన్నాను ప్లాన్ చేస్తున్నాను అంటాడు ఒకటో. నిజం చెప్పండి, ఇవే కదా. నేను నిన్నే మా ఆవిడ గారికి ఒక గొలుసు కొన్నాను అంటాడు ఒకటో. ఇవన్నీ వింటున్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? ఈడు ఇల్లు కొంటున్నాడు, ఆడు గొలుసు కొంటున్నాడు, ఆడు కారు కొంటున్నాడు, ఈడు బైక్ కొంటున్నాడు, నేనేంట్రా ఇలా ఉండిపోయిన తండ్రి, నాకు ఎప్పుడు ఇచ్చేస్తారు తండ్రి ఇవన్నీ. చూసారా? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టిన నిన్ను ఈ లోక సంబంధమైనవి ఇష్టపడేలాగా డైవర్ట్ చేస్తున్నాడు. మీరు ఆలోచించుకోండి. మనం భూమి మీద దేన్ని ఇష్టపడినా ఆ ఇష్ట వస్తువులలో ఏది కూడా మనల్ని ఏం చేయదు, రక్షించదని బైబిల్లో రాశాడు, తెలుసు కదా. తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము వారు రక్షించుకోలేరు అంటాడు యోబు గ్రంథం. సో దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టిన నువ్వు, దేవుడి ఇష్టాన్ని ఈ భూమి మీద జరిగించడానికి పుట్టిన నువ్వు, అసలు దేవుడి ఇష్టం నీ మదిలో లేకుండా లోకాన్ని ఇష్టపడేలా మార్చేశాడు దెయ్యం మనల్ని. మన జీవితంలో దేవుడి ఇష్టానికి స్థానం లేదు, దేవుడి చిత్తానికి స్థానం లేదు. నా ఇష్టం, నాకు ఇష్టమైనవి తింటాను, నాకు ఇష్టమైనవి కొంటాను, నాకు ఇష్టమైనట్టుగా బతుకుతాను, నాకు ఇష్టమైనవి నేను చేస్తాను. మరి నీ ఎడల దేవుడి ఇష్టం నాకెందుకు? ఆయన ఇష్టంతో. మరి జన్మిచ్చింది ఆయనే, నీకు బ్రతుకునిచ్చింది ఆయనే, నేను కాపాడుతున్నది ఆయనే, నీకు తిండి పెడుతున్నది ఆయనే, నీకు గాలిచ్చింది ఆయనే, నీకు నీరిచ్చింది ఆయనే, నీకు బ్రతికిచ్చింది ఆయనే. ఎక్కువ మాట్లాడితే
బ్రతుకు ప్రాణం నిలబడుతుందంటే కూడా కారణం ఎవరు? దేవుడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం వెలిగించిన ఆయన దీపం ఆర్పగలడా లేదా? లైట్ వేశారు మీరు, లైట్ మీరు ఆర్పుకోలేరా? చిన్నప్పుడు కిరోసిన్తో దీపాలు చేసేవారండి. దీపం వెలిగించిన వాళ్ళే దీపాన్ని ఆర్పేసేవారు. మీకు తెలుసా లేదో? రాత్రి పడుకునే ముందు దీపాలు ఆర్పేసేవారు, లేదా చిన్నగా పెట్టేవారు. మొత్తం ఇంట్లో ఉన్న దీపాలన్నీ ఆర్పేసి ఒక దీపమే ఉంచేవారు. దీపం వెలిగించిన వాడు దీపాన్ని ఆర్పగలడు. నీకు బ్రతుకునిచ్చిన దేవుడు, నీ బ్రతుకొద్దు అనుకుంటే దేవుడు ఆపగలడా లేడా? ఆపగలడు. మరి నువ్వు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు నీ ఇష్టం అని లోకంలో బ్రతికిస్తే, ఒకవేళ నీ దీపాన్ని ఆర్పిస్తే, నా దీపాన్ని ఆర్పిస్తే పోయి ఎక్కడ ఉంటాం తెలుసండి? అందరం నరకంలో ఉంటాం పోయి. నా చిత్తమును నెరవేర్చువాడా, ఒక అన్యజనుడండి, అన్ని జాతిలో పుట్టి దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తాడట. చదువుతాను 28వ వచనం. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమును నెరవేర్చువాడా, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. చూసారా? నా చిత్తం అంతయునట. అంటే దేవుడు ఏమేం చేయమంటే అవి చేసేస్తాడట. దేవుడు చెప్పిందల్లా చేసేస్తాడట. దేవుడు ఏవేవి కార్యక్రమాలు నువ్వు చేయాలి కోరేషు అనే ఆ పనులు అప్పగిస్తాడో ఆ పనులని చేసేస్తాడట. చిత్తం అంతయు అన్నాడా, కొంత అన్నాడా? అంటే దేవుడు చెప్పిందంతా కోరేసి చేస్తాడు. నిజం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి అప్పగించిన పనంతా దేవుడికి మనం చేస్తామా? నిజం చెప్పండి. నీ శక్తి లోపం లేకుండా దేవుడికి నువ్వు ఉపయోగపడు అన్నాడు. అంతలా దేవుడికి మనం ఉపయోగపడుతున్నావా? మన శక్తి లోపం లేకుండా దేవుడికి పని చేసేస్తున్నావా? నేను చాలాసార్లు చెప్పానండి, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే మనం బతుకుతాం లోకంలో. దానికి ఒకరోజు హాలిడే ఇస్తాం. ఏ రోజు? మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనం బ్రతుకుతూ వారంలో ఒక రోజు మన ఇష్టానికి చిన్న హాలిడే ఇచ్చాం, 2 గంటలు. అదే చర్చ్ వదిలేసిన తర్వాత మళ్ళీ దేవుడి ఇష్టమా మన ఇష్టమా? నిజం చెప్పండి. చర్చ్ వదిలేసిన తర్వాత మన పనా దేవుడి పనా? అంటే మన కోసం మనం బ్రతికిస్తూ మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ దానికి జస్ట్ హాలిడే ఇచ్చే ఆదివారం 2 గంటలు. కొంతమంది 6 గంటలు కూడా ఎవరు దొరకరు, ఆదివారాలు కూడా దొరకరు కొంతమంది. ఏంటో ఆ బిజీ ఏంటో తెలీదు, ఆ పనులు ఏంటో తెలీదు. నువ్వు పుట్టింది ఎవరి కోసం, నువ్వు తిరుగుతున్నది ఎవరి కోసం? నువ్వు పుట్టింది ఎవరి కోసం, నువ్వు బ్రతుకుతున్నది ఎవరి కోసం? నువ్వు భూమి మీదకి వచ్చింది ఎవరి కోసం, నువ్వు పని చేస్తున్నది ఎవరి కోసం? నీ ఇష్టమా, నీ చిత్తమా? నేను మళ్ళా చెప్తున్నాను, ఆదివారం గుడి మానేసినా, సభలు జరుగుతున్నప్పుడు సభలు మానేసినా, బైబిల్ చదువుకోవాల్సిన టైంలో బైబిల్ చదువుకోకపోయినా, నిజం చెప్తున్నానండి, దేవుడు నాకు తెలుసు అని అన్న వాళ్ళు అందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టిన నువ్వు ఆయన కార్యక్రమాలకి నీ జీవితంలో సరైన టైం ఉండట్లేనప్పుడు, కమిట్మెంట్ లేనప్పుడు నువ్వు దేవుడి ఇష్టాన్ని ఏం నెరవేరుస్తావు? దేవుడి చిత్తాన్ని నీకేం తెలిసింది? టైం పాస్ చేస్తున్నావు దేవుడితో, అంతే. చదువుకునేవాడు కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వాలి. నేను చదువుకోవాలి, అప్పుడే ఆ చదువులో ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు. ఏదైనా పని నేర్చుకునేవాడు ఈ పని నేను బాగా నేర్చుకోవాలని కమిట్ అయినప్పుడే ఆ పని బాగా వస్తుంది. అలాగే దేవుడి కోసం నువ్వు చేసే భక్తిలో కమిట్మెంట్ ఉండాలి కదా. ఈ టైం దేవుడిది, ఆదివారం ఆరాధన దేవుడిది. నేను ఎక్కడికి రానండి, పెళ్ళికి రానండి, విందులకు రానండి, వినోదాలకు రానండి, ఉద్యోగాలకు రానండి, డ్యూటీకి రానండి. నేను నిజం చెప్తున్నాను, నేను బాప్తీసం తీసుకున్న నాటి నుండి స్టిల్ ఈ రోజు వరకు ఒక్క ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకోకుండా దేవుడి సన్నిధిని మిస్ అయిపోయానన్న దాఖలాలు నా జీవితంలో లేవు. ఒక్క ఆదివారం, అలా చెప్తున్నాను, ఒక్క ఆదివారం మిస్ అవ్వలేదు నేను. ఒక్క ఆదివారం కూడా నేను దేవుడికి తప్ప లోకానికి ఇవ్వను, నా స్వప్రయోజనాలకు ఇవ్వను. హాస్పిటల్లో కూడా ఉండను. నేను రోగం వచ్చి హాస్పిటల్లో ఉంటే దేక్కుంటున్నాను, హైదరాబాద్ ఆదివారం ఆరాధనకు వచ్చేస్తాను. చందనగర్లో కాలేజీ ప్రారంభించిన తొలినాళ్లలో నాకు చాలా ఆరోగ్య సమస్యలు ఉండేవి. ఆరోగ్యం అసలు సహకరించేది కాదు. కరెక్ట్గా ఆదివారం వచ్చేసరికి విపరీతమైన జ్వరం వచ్చేసేది, రకరకాల అనారోగ్య సమస్యలు ఉండేవి. అయినా లేచి వచ్చి అక్కడ కూర్చుని వాక్యం చెప్పేవాడిని, నిలబడే శక్తి లేకపోతే. సో దేవుడి కోసం నీకు అంత కమిట్మెంట్ ఉండాలి. ఏదో అలా వెళుతున్నావు వస్తున్నావు అంటే ఆ జీవితాన్ని దేవుడు ఎప్పటికీ వాడుకోడు. నీ ద్వారా దేవుడి ఇష్టం నెరవేరదు. కోరేషట, ఆ పదాలు చూసారంటే ఒక అన్యజనుడు అయి ఉండి ఆ పదాలు చూసారా? కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే.
యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. యెరూషలేము మరలా కట్టబడుతుందట, దానికి మరలా పునాది పడుతుందట. ఆ కట్టబడడానికి, ఆ పునాదులు వేయడానికి దేవుడు ఎవరిని పుట్టిస్తున్నాడో తెలుసా? కోరేష్ని. విషయం తెలుసండి, ఈ ప్రవచనం చెప్తున్న టైంకి అసలు ఇశ్రాయేలు ఇంకా చెరలోకి వెళ్ళలేదు. ఇశ్రాయేలు ఇంకా వాళ్ళ చెర పట్టబడలేదు. అసలు ఆ రాజే రాలేదు, ఆ రాజ్యమే రాలేదు. రాజు రాలేదు, రాజ్యం రాలేదు, యెరూషలేము కూలిపోలేదు, యెరూషలేము అందరూ నాశనం అయిపోలేదు. ఏమీ జరగక మునిపే వస్తాడు ఒక రాజు, మిమ్మల్ని అందరినీ చెరపట్టుకుని పోతాడు, మీరు అందరూ బానిసత్వంలోకి పోతారు, 70 సంవత్సరాలు అక్కడి నుంచి విడుదలవుతారు. ఆ విడుదలైన తర్వాత మిమ్మల్ని అందరినీ విడిపించడానికి ఒక నాయకుడిని పుట్టిస్తాను, అతడే కోరేషు. ఏంటండి ఇదంతా? ఇది చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి? కోరేషు జీవితం పట్ల ఎన్ని ప్రణాళికలు ఉన్నప్పుడు మన జీవితం పట్ల దేవుడికి ఉంటాయా ఉండవా? మీరు ఆలోచించండి. చాలా మంది దేవుళ్ళు టైంపాస్ చేస్తారండి. నేనే చెప్తున్నాను, నేను టైంపాస్ చేయకండి. నేను ఎలా ఉపయోగపడాలి దేవుడికి? ప్రతి నెల నాకు వస్తున్న కష్టార్జితాన్ని ఖచ్చితంగా నేను ఏదో ఒక రూపంలో, ఏదో ఖచ్చితంగా సన్నిధికో, సేవకుడికో, కార్యక్రమానికో, వస్తువులకో నేను ఏదో ఒక రకంగా నా ఆర్థికంగా నా దేవుడికి నేను ఇవ్వాల్సింది ఇవ్వాలి, చేయాల్సిన ప్రార్థన చేయాలి, చదవాల్సిన బైబిల్ చదివేయాలి, వినవలసిన ప్రసంగాలు వినేయాలి, వెళ్ళాల్సిన దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి. కమిటెడ్గా ఉండండి దేవుడి పట్ల. అప్పుడు దేవుడి చిత్తం మీ ఎడల నెరవేరుతుంది. 45 ప్రారంభం కూడా చదివి కంటిన్యూషన్, ఇది కంటిన్యూషన్. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకొనిచున్నాను. అతనికి నేను తోడుగా ఉంటాను, రాజుని చేస్తాను, అతనితో యుద్ధాలు జరిగిస్తాను, అతనికి విజయాలు ఇస్తాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి. చూసారా? నా చిత్తాన్ని అతను నెరవేరుస్తాడు కనుక అతనికి నేను తోడుగా ఉంటాను. అతడు ఏ రాజ్యం మీదకి వెళితే ఆ రాజ్యం ఆ తలుపులు తీయకుండా, తలుపులు నేను తెరిపించి ఆ రాజ్యాన్ని జయించేటట్టుగా శక్తినిచ్చి ఆ రాజులందరినీ కూడా జయిస్తాడు. నేను తోడుగా ఉంటాను. కారణం, నా చిత్తాన్ని అతను నెరవేరుస్తున్నాడు కనుక అతనికి వెనకాలండి అతనితో నేను చేయించుకోవలసిన కార్యక్రమాలను నేనేం చేస్తాను, అతనికి ఇవ్వవలసిన విజయాలన్నీ నేనిస్తాను. మీకు తెలీదండి, దేవుడు తోడుగా ఉంటే వచ్చే విజయాలు, దేవుడు తోడుతో సంపాదించే ఆనందాలు, సంతోషాలు. ఏమన్నా పిల్లలు బయటకు తీసుకెళ్ళిపోండి, అలర్ట్ చేస్తున్నప్పుడు బయటికి తీసుకెళ్ళండి, వినే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుడు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని, తన సంకల్పాన్ని మీ ఎడల నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు ఎంత కమిట్మెంట్తో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడికి అంత కమిట్ అవుతావో, ఈ భూమి మీద 60-70 ఏళ్ళ జీవితం ఆనందంగా, సంతోషంగా, విజయాలు, నువ్వు కోరుకున్న జీవితం, నువ్వు ఏది చేయాలనుకుంటా దాన్ని చేయడానికి దేవుడు వెనక తోడుగా వస్తాడట. కోరేషు ముందర తలుపులు లేకుండా చేస్తానన్నాడు. ఆ మాట చూడండి ఎంత బాగున్నాయో. నేను రాజుల నడికట్లను విప్పుతాను. కోరేషు కోసం ప్రతి రాజు నడికట్లను విప్పుతాను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు నేను తీసేస్తాను. అతను వస్తుంటే తలుపులన్నీ నేను బద్దలు కొడతాను. రాజులకు అప్పుడు ప్రాకారాలు కట్టుకునండి, ఆ రాజు కోటల లోపల ఉండిపోయేవారు. దాన్ని జయిస్తేనే ఆ రాజ్యాన్ని జయించినట్టు. ఆ తలుపులు తీయబడాలి, ఆ రాజ్యం మీద ఇతను గెలుపు రావాలి. కోరేషుకు తోడుగా నేనుండవన్నీ చేస్తాను, నేను కోరేషుతో ఇవన్నీ చేయిస్తాను అంటున్నాడా. అతని అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి ఇలా సెలవిస్తున్నాడు. 11 వచ్చిన చూడండి. 11 ఇదే అధ్యాయంలో 11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా. చూసారా? రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. ఇందాక మీరు చదువుకున్న మాట గుర్తొచ్చిందా? ఏమి జరగవలనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించాను అన్నాడా. అదే మాట ఇక్కడ చెప్తున్నాడా. రాబోయే కాలాలు నా హస్తములు ఏ కార్యాలు చేయాలో మీరే నాకు చెప్తారా అంటే, ఏది ఎప్పుడు ఎలా చేయాలో ముందు అన్ని పర్ఫెక్ట్గా నేను ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఏ వ్యక్తిని ఎప్పుడు పుట్టించాలి, ఆ వ్యక్తి ద్వారా ఏ కార్యాలు జరిగించాలి, ఏ వ్యక్తిని ఎలా రక్షించుకోవాలి, ఏ వ్యక్తిని ఎలా కాపాడుకోవాలి, ఏ వ్యక్తి ద్వారా ఏ పనులు చేయించుకోవాలని ముందు మొత్తం టోటల్ సిస్టమేటిక్గా నేను అంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అన్నాడు.
ఓ మాట్లాడుతున్న వైపు చూడండి, బాగా వినండి. ఉదాహరణ, మనం ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటామండి. పెళ్లి చేయాలనుకున్నప్పుడు ముందు నిర్ణయించుకుంటామా, ఆ రోజు అన్ని పురమాయించుకుంటామా? మీరు చెప్పండి. పెళ్లి చేయాలంటే వంట మాస్టర్ ఎవరిని పెట్టుకోవాలి, ఏ వంటలు వండాలి, నాన్ వెజ్లు వేయాలా, వెజ్లు వేయాలా, కార్డులు ఎవరికి పంచాలి, పెళ్ళి ఎక్కడ చేయాలి, పెళ్లి మంటపం ఎక్కడ బుక్ చేయాలి, ఏ డేట్ను పెళ్లి చేయాలి, ఇవన్నీ ముందు అనుకుంటావా, పెళ్లి రోజు అనుకుంటారా? చెప్పండి. ముందు అనుకుంటారు కదా. బాగా వినండి, ముందే ఇవన్నీ అనుకుని ఆ పనికి ఎవరు కావాలో ముందే డిసైడ్ అయిపోతాం. వంట ఎవరు చేయాలి, ఫంక్షనల్ ఎవరిది బుక్ చేయాలి, జాగ్రత్తగా వినండి, కారు ఎవరిది పెట్టాలి, ఆ రోజు కారు నడపడానికి ఎవరు రావాలి, బాగా వినండి ఇవన్నీ. అలాగే భోజనాలు పెట్టే దగ్గర ఎవరు ఉండాలి, భోజనాలు వడ్డించడానికి, వచ్చే వాళ్ళందరినీ మరి ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్ ఎవరు ఉండాలి, ఈ పనులన్నీ ముందు నిర్ణయించుకుని ముందే వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చేస్తామేమా. వంటడికి ఇస్తారు, ఫోటోగ్రాఫర్కి ఇస్తారు, ఫంక్షనాలకి ఇస్తారు, భోజనాలకి ఇస్తారు, క్యాటరింగ్ వాడికి, అందరికీ అడ్వాన్స్లు ఇచ్చేసి బాబు పలానా డేటు నువ్వు వచ్చి అక్కడ ఏం చేయాలి, ఆ పని చేయాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు టైం దగ్గరకు వస్తున్నారు కొలది, ఆ డేట్ దగ్గరకు వస్తున్న కొలది మీకు ఎలాగుంటా చెప్పండి. వంటోడికి మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తారు, ఏమండి డేట్ గుర్తుందా, పెళ్లి డేటు అడ్వాన్స్ ఇచ్చాం కదా మేమే. ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేస్తారు, బాబు నువ్వు పొద్దున్నే వచ్చేయాలా 7 గంటలకి, చెప్పాం కదా డబ్బులు ఇచ్చాం కదా, పెళ్లికి 7 గంటలకి వచ్చేయాలా. జాగ్రత్తగా వినండి. డేటు దగ్గరకు వస్తున్న కొలది ఎవడెవడిని ఏ పనికైతే నిర్ణయించుకున్నారో వాడిని ఫాలోఅప్ చేసుకుంటారో వాడు ఆ టైంకి అక్కడికి వచ్చి ఆ పని చెయ్యాలి. చెయ్యకపోతే పెళ్లి రెడీ అయిపోయింది, ఫోటోగ్రాఫర్ రాలేదు, ఎలాగుంది పెళ్ళి, బాటదా? ఆ ముందు చెప్పి నువ్వు రావాలి అక్కడికి, ఆ ఫోటోలు తీయాలని చెప్పినోడు రాలేదనుకోండి, ఆ పని చేయకపోతే వాడిని ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదండి. ఒరే నీకు చెప్పావా లేదా రావాలని, డబ్బులు ఇచ్చావా లేదా, ఆ పని చేయమని అప్పగించావా లేదా, ఆ పని ఎందుకు చేయలేదు అడుగుతారా అడగరా? అడుగుతాం కదండి. వంటోడు రాలేదనుకోండి పెళ్ళిలో పరిస్థితి ఏంటి చెప్పండి. భోజనాలు లేక అల్లాడిపోతారు కదండి అందరూ. మీకు అర్థమవుతుందా? వంటోడు వచ్చి వంట చేయాలి, కెమెరా వచ్చి ఫోటోలు తీయాలి. ఎవడికి అప్పగించిన పనిని వాడు చేస్తేనే పెళ్ళి సక్సెస్ అవుతుంది, లేకపోతే పెళ్ళి పాడైపోద్ది. భూమి మీద మనుషుల్ని దేవుడు నిర్ణయించుకున్నాడు, నువ్వు వెళ్ళాలి ఈ పని చేయాలి అని. వచ్చిన వాడు ఆ పని చేయకపోతే దేవుడు సంకల్పం డిస్టర్బెన్స్ అవుతుందా అవుదా? మీరు చెప్పండి. దేవుడు చేయాలనుకున్న కార్యక్రమాలు పాడైపోతాయో పాడవ్వా? ఇలా పాడు చేయడానికి దెయ్యం ఏం చేసింది అంటే, దేవుడి కోసం పుట్టిన వాడిని దేవుడు పని చేయనివ్వకుండా లోకాన్ని చూపించింది, పాపాన్ని చూపించింది, లోకాన్ని ఎరగవేసింది. దేవుడి కోసం పుట్టిన మోషే దేవుడి కొరకు బ్రతకకుండా ఐగుప్తు సింహాసనం ఆఫర్ చేస్తుంది. సేవలోకి వెళ్ళిపోతావా, ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించేస్తావా, వాళ్ళు పాలు తేలు ప్రపంచ దేశానికి వెళ్ళిపోతారా, వాళ్ళ ఒక స్పెషల్ జాతిగా నిర్ణయించబడిపోతారా, అందులోంచి యేసు ప్రభువు వచ్చేసి అందరినీ రక్షించేస్తాడా? ఈ దేవుడి సంకల్పం నెరవేరకూడదంటే మోషే సేవ ఏం చేస్తావు, ఒక్కసారి కుర్చీ చూడంటుంది. ఏ కుర్చీ? మీకు అర్థమైంది ఇప్పుడు? నువ్వు దేవుడి కొరకు బ్రతకకుండా నీ వలన దేవుడి కొరకు జరిగించవలసినవి నువ్వు దేవుడికి జరిగించకుండా నీకు ఏవేవో ఎర్రలేస్తూ ఉంటది. మనం ఏంటంటే కుక్క బిస్కెట్లకు ఆశపడినట్టుగా ఈ ఎర్రలకు ఆశపడి దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని, దేవుడు ఇవ్వబోయే పరలోకాన్ని, దేవుడు ఇవ్వబోయే శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకుని, దేవుడి పని పట్ల నిబద్ధతను పోగొట్టుకుని ఈ చిన్న చిన్న వాటి కొరకు మనం ఇలా లోకంలోకి జారిపోతూ ఉంటాం. సంసోను దేవుడి కొరకు పుడితే చిన్న అమ్మాయిని వేసిందా? అప్పటి వరకు ఈ వీరోచితమైన యుద్ధాలు చేసిన సంసోను దెబ్బకు దెలీలా వచ్చి బాబు అని జుట్టుతోగానే అంతే ఒళ్ళో పడుకున్నాడు వెళ్ళి. అమ్మాయిని ఎరవేసింది. ఇస్కరియోతు యోధాకి 30 వెండి నాణాలు ఎరవేసింది. ఐగుప్తు దేశాన్ని ఎరవేసింది మోషేకి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టిన మనుషుల్ని ఆ పనులు జరిగించకుండా పాపులుగా మార్చి లోకంలోకి ఇడ్చుకెళ్తుంది దెయ్యం. చాలా మంది జీవితాన్ని చూస్తున్నప్పుడు అలా పడుతూ లేస్తూ ఒక అడుగటు ఒక ఇటుగటు, ఒక అడుగేమో దేవుడు, ఒక అడుగేమో లోకం, ఒక అడుగేమో ఉద్యోగం, ఒక అడుగు సంపాది. ఏంటంటే కమిటెడ్గా దేవుళ్ళో ఉండలేరు, కమిట్గా దేవుడి దగ్గరికి రాలేరు, దేవుడు వాక్యంలో ఉండలేరు, దేవుడి సన్నిధిలో ఉండలేరు, వాక్యం నేర్చుకోవడానికి రారు. ఎందుకో మరి 4 అడుగులు అటు 4 అడుగులు ఇటు 4 అడుగులు ఇటు అంటే నాకు అర్థమైపోతాయి. పాపం వీళ్ళకి దేవుడి చిత్తం పూర్తిగా అర్థం కాలేదు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టారన్న సంగతి కూడా వీళ్ళకి ఇంకా పూర్తిగా ఎక్కలేదు. ఏం జరుగుతుందండి మన వల్ల దేవుడి చిత్తం, మన వల్ల దేవుడి ఇష్టం ఏమి నెరవేరుతుంది, మన వల్ల దేవుడికి ఏ పని జరుగుతుంది, నా జీవితం, నా కుటుంబం, నా సంపాదన లేదా నా దేహం, నా పిల్లలు దేవుడికి ఏం ఉపయోగపడుతున్నారు, ఎప్పుడైనా దేవుడి చిత్తం నా ఎడల ఎంతవరకు జరుగుతుంది?
ఎవరండి నెరవేరుస్తున్నారు ఇవి? కోరేషు వస్తాడు, నా మందను కాస్తాడు, నా మందనంతా విడిపిస్తాడు, యెరూషలేముకి తీసుకుని వెళతాడు, యెరూషలేములో మందిరాన్ని కట్టిస్తాడు, యెరూషలేమును అంతా బాగు చేస్తాడు, నా పిల్లలందరినీ విడిపించటానికి, నా హస్త కార్యాలు నెరవేర్చటానికి, నా చిత్తాన్ని నెరవేర్చటానికి ఎవరు పుడుతున్నారు? కోరేషు పుడుతున్నాడు. కోరేషు పుడుతున్నాడు. పుట్టబోయే కోరేషు గురించి 150 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఇది మనసులో పెట్టుకోండి. ఇక దగ్గరకు వచ్చిన తర్వాత ఇవే మాటలు మళ్ళీ ఇర్మియా గారితో దేవుడు చెప్పించాడు. కోరేషు వస్తాడు, కోరేషు వస్తాడు. ఇర్మియా గ్రంథం ఇది క్రీస్తుకు పూర్వం, అంటే ఆ కోరేషు గారు పుట్టక మునుపు 150 సంవత్సరాల క్రితం యెషయా చెప్తే ఇర్మియా గారి ద్వారా కూడా ఏం చెప్పించాడు చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11 వచ్చింది చూడండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండెదరు. యెహోవా వాక్కు ఇదే. ఈ 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనుల కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగానున్నట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ మాటలన్నింటిని గూర్చి ప్రకటింపగా. చూసారా, 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోతారు. అక్కడ నుండి దేవుడు మరలా వాళ్ళందరినీ విడిపిస్తాడు. యెషయా చెప్పింది ఇర్మియా చెప్తున్నాడు. కానీ విడిపించేది ఎవరో క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఎవరు విడిపిస్తారు? కోరేషు. ఎక్కడ జరిగిందండి ఇదంతా అంటారా? ఎజ్రా గ్రంథం తీయండి. ఇప్పుడు ఎజ్రా గ్రంథం, ఎజ్రా 1వ అధ్యాయం. వచ్చేసాడు కోరేషు, వచ్చేసాడు, పుట్టేశాడు. 150 సంవత్సరాల క్రితం కోరేషు గురించి చెబితే యెషయా 150 సంవత్సరాల తర్వాత పుట్టిన కోరేషు ఏం చేస్తున్నాడు చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో వచ్చేసాడా? వస్తాడు. కోరేషు పుడతాడంటే ఇప్పుడు పుట్టేశాడా? రాజు అయిపోయాడా? ఏళ్తున్నాడా? ఏ దేశం అట? పారసీకపు దేశపు రాజు. మాదీయులు, పారసీకులు. చెప్పాను కదా ఎన్నో సామ్రాజ్యం ఇది? 2వ సామ్రాజ్యం. మొదటిది నెబుకద్నెజరు, 2 మాదీయ పారసీకులు. ఈ 2వ సామ్రాజ్యంలో మాదీయ పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై, ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై ఏం పలికాడు ఇర్మియా? ఇందా చూపించాడు కదా, నా బిడ్డలు 70 సంవత్సరములు బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు. చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇర్మియా ద్వారా ఇర్మియా ద్వారా పలకబడింది నెరవేర్చాలి. ఎవరు నెరవేరుస్తారు ఇప్పుడు? కోరేషు. యెషయా చెప్పింది, ఇర్మియా చెప్పింది, ఇప్పుడు కోరేషు నెరవేరుస్తాడు. ఈయన పుట్టక మునుపు చెప్పారు వాళ్ళందరూ. ఈయన పుట్టాడు, ఇప్పుడు లైవ్లో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, లైవ్లో ఉన్నాడు, బతుకున్నాడు, రాజ్యంలో ఉన్నాడు, పాలనలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తన గురించి చెప్పినవన్నీ కోరేషు చెయ్యాలి. ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడు? పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందరియందు చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములకు నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమన్నాడండి కోరేషు? ఆయనకు మందిరం కట్టించమని నాకు చెప్పాడు అంటున్నాడు కోరేషు. పాపం ఇతను వచ్చి మందిరం కడతాడని దేవుడు కోరేషు పుట్టిన తర్వాత చెప్పాడా? ముందే చెప్పాడా? ముందే ప్రవక్తల ద్వారా చెప్పాడు. పుట్టిన తర్వాత కోరేషుతో చెప్తున్నాడు. సరే, మీకు అర్థమైందా? కోరేషు వస్తాడు, మందిరాన్ని కడతాడని ముందు యెషయాతో చెప్పించి, కోరేషు వచ్చిన తర్వాత కోరేషు నాకు మందిరాన్ని కట్టించిన ఆయన, అందుకే నీకు విజయం ఇచ్చాను, అందుకే నిన్ను రాజుని చేశాను, మందిరము కట్టించటానికి నీకు శక్తినిచ్చాను. అంతే కదండి. ఎవరే పని చేయాలన్నా శక్తి ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు నేను సేవ చేస్తున్నానంటే నన్ను సేవలోకి తీసుకుని వచ్చింది దేవుడు. నేను చెప్పాను కదా, ఉద్యోగంలో నుంచి తీసుకొచ్చి సేవలో నిలబెట్టి, సేవను విరివిగా ఇచ్చి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, నా కొరకు బతుకొడుక అని నాకు ఈ శక్తిని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది దేవుడు అండి.
ఎవరే పని చేయాలి దేవుడి కోసం అన్న శక్తిని, ఆ బలాన్ని దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి అంటే ఆ కమిట్మెంట్ను దేవుడికి ముందు చూపించాలి. నేను చేస్తాను తండ్రి నీకోసం, నాకు ఒక మంచి స్థితి ఇవ్వండి, నేను మంచి స్థితికి రావాలి, మీకోసం ఘనమైన కార్యాలు చేయాలి, నేను నా జీవితం బాగుండాలి, ఇంకా నేను మిమ్మల్ని ఇంకా మయంపరచాలి, మీటింగ్లు పెట్టాలి, సభలు పెట్టాలి, బాగా కార్యక్రమాలు చేయాలి, సెమినార్లకు వెళ్ళాలి, నేను బోల్డంత పని చేయాలి, మీకు నన్ను మంచి స్థితికి తీసుకురండి అంటే దేవుడు తెస్తాడండి. కానీ మనం అడిగే స్థితి దేవుడి కోసం అడుగుతామా? నిజం చెప్పండి. దేవా నాకు మంచి స్థితి వచ్చేస్తే నేను మంచి బలమైన కార్యాలు చేసేస్తాను అంటారా? తండ్రి నాకు నువ్వు మరి డబ్బులు ఇచ్చేస్తే అర్జెంటుగా ఎక్కడో చోట ఫ్లాట్ కొనేసుకుంటాను తండ్రి. సరే, మన ఆలోచనలన్నీ నేను గొప్పవాడిని అయితే దేవుడికి ఏం చేయాలన్న దాని మీద ఉండవు, లోకాన్ని ఏం చేసుకోవాలని అనే ఉంటుంది. యాకోబు పత్రికలు చెప్తాడు ఇవి, ఒకవేళ మీరు అడిగినను మీ సుఖభోగముల నిమిత్తమే నన్ను అడుగుదురు అన్నాడు. మనం ఏదైనా దేవుడిని అడిగినా మన కోసం అడుగుతామండి, దేవుడి కోసం ఏమో అడగం. దేవ నాకు శక్తిని, నాకు బలాన్ని, నేను ఇంకా బలమైన కార్యాలు చేయాలి నీ కోసం అని ఎవరు అడుగుతారు? ఏవాళ్ళు ఉంటారండి. దేవుడి మీద అంత ఇష్టము ప్రేమ కలగలేదు మనకి. కోరేషు నాకు దేవుడు మందిరం కట్టించమని చెప్పాడు అన్నాడా? మూడవ వచనం చూడండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. గెట్ అవుట్, ఈ దేశం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఈ దేశంలో ఎంతకాలం మిమ్మల్ని బబులోను రాజు ఎత్తుకొచ్చేసి చెరలో పెట్టేసి ఇక్కడ మిమ్మల్ని హింసించి బంధిస్తున్నాడు కదా, ఇక్కడ నుండి నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను, వెళ్ళిపోండి. రాజుగా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నన్ను రాజును చేసింది మిమ్మల్ని విడిపించడానికే, నన్ను రాజును చేసింది మీ దేవుడైన యెహోవాకు మందిరం కట్టడానికే. మీరు ఇక్కడ ఎందుకయ్యా బానిసలుగా ఉండిపోయారు? అంత గొప్ప దేవుడిని పెట్టుకుని మీ బతుకులు బాబాకి బానిసత్వంలోకి తెచ్చాడు ఆయన. నన్ను చూడండి ఎంత బాగా ఉంచాడు అంటున్నాడు ఆయన. ఒక అన్యుడండి, యూదులకు బుద్ధి చెప్తున్నాడండి, యూదులకు బుద్ధి చెప్తున్నాడు. ఒక అన్యజనుడు నన్ను చూడండి దేవుడు ఏ స్థాయిలో పెట్టాడు, నన్ను ఎంత గొప్పగా ఉంచాడు, నా ద్వారా మందిరం కట్టించాలనుకుంటాడు. కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఎవరెవరైతే ఇశ్రాయేలు జనులై ఉన్నారో, ఎవరెవరైతే దేవుడు జనులై ఉన్నారో మీ స్వదేశానికి మీరు తిరిగి వెళ్ళిపోండి, మీ బానిసత్వాన్ని రద్దు చేస్తానని, మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని పొందనండి. ఇదేనా ఇందాక యెషయా చెప్పాడు? నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. వచ్చాడా? నెరవేరుస్తున్నాడా? పంపించాడండి, అందరితోనూ డబ్బులు వేయించాడండి, అతను డబ్బులు వేశాడండి, దేవుడికి మందిరాన్ని కట్టేసాడండి కోరేషు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పాను? 7వ వచనం చదవండి. 7వ వచనం. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చిన తమ దేవతల గుడిల యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటకు తెప్పించాను. నెబుకద్నెజరు తెచ్చేసి వాళ్ళ గుడిలో పెట్టేసుకున్నాడు. యెరూషలేములో ఉన్న ఉపకరణాలు, వస్తువులు, సామాన్లన్నీ కూడా, దేవుడి సామాన్లన్నీ కూడా. మీకు తెలుసు కదా, ఆ నెబుకద్నెజరు కొడుకే బెల్షస్సర్ గడు అందులో మందు తాగాడు. యెరూషలేములో తెచ్చుకున్న ఆ సామాన్లోనే మందు తాగటం వల్ల దేవుడు కోపం వచ్చి వాడిని చంపాడు, నెబుకద్నెజరు కొడుకు. అప్పటి నుంచి యెరూషలేము మందిరాన్ని పాడు చేసి ఆ వస్తువులన్నీ పట్టుకొచ్చి వీళ్ళు చెరలో ఉంచేసుకున్నారు. ఆ బబులోను కానీ, ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న నెబుకద్నెజరు కానీ, ఆ తర్వాత వచ్చిన బెల్షస్సర్ గడు కానీ, వీళ్ళందరూ ఉంటే ఆ రాజ్యాన్ని కొట్టేసి దేవుడు మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని నిలబెట్టి అందులో కోరేషును రాజును చేసి, ఇదిగో మీ పితరులందరూ, మీ పితరుల కాలంలో మీ మందిరాన్ని కొట్టేసి సామాన్లన్నీ తీసుకొచ్చి మా దేవతల గుళ్ళో పెట్టారు కదా, ఆ సామాన్లన్నీ నేను మీకు తిరిగి అప్పగిచ్చేస్తున్నాను, మీ దేవుడి సామాన్లు మీరు పట్టుకుని వెళ్ళిపోండి, మీ దేవాలయపు సామాన్లన్నీ మీరు పట్టుకుని వెళ్ళిపోండి, బబులోను వెళ్ళిపోండి, యెరూషలేము వెళ్ళిపోండి, అక్కడ మీ తండ్రికి, మీ దేవుడికి మీరు దేవాలయం కట్టేసుకోండి. మీకు అర్థమవుతుందా? సో ఇవన్నీ మీరు చదువుకుంటే అర్థమవ్వవు. అందుకే వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వాక్యం వినాలి. దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆటలాడుకోవడానికి, నిద్రపోవడానికి, పక్కలతో మాట్లాడుకోవడానికి గుడికి రాకూడదు. దేవుడి సన్నిధి మర్యాద క్రమంగా ఉండాలి. చాలా సీరియస్గా చెప్తున్నాను. దేవుడి సన్నిధిని అల్లరిచల్లరగా తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా శాపం వస్తుంది. దేవుడి సన్నిధిలో చాలా క్రమంగా, మర్యాదగా, భక్తిగా, శ్రద్ధగా దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుడి వాక్యం వినపడేది. ఇక్కడ కథలు చెప్పడానికి కూర్చోరు, ఉండేదే 1 గంట సేపు. అందులో ఆ గంటలో మళ్ళీ ఎన్నో ఆలోచనలు బుర్ర బయట తిరుగుతూ వస్తూ ఉంటుంది. ఆ గంట కూడా కాన్సన్ట్రేషన్గా మీరు దేవుడు వాక్యం విననప్పుడు మీరు వచ్చే ఏం ఉపయోగం? చదువుకోలేడు స్కూల్కి వెళ్ళడం ఎందుకు? వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు గుడికి రావడం ఎందుకు? ఆటలాడుకోవడానికి, టైంపాస్లు చేయడానికి గుడికి రాకూడదు. మళ్ళీ చెప్తున్నాను, నిద్ర లేకుండా రాత్రింపగళ్ళు నిద్ర పోకపోయినా కంటి మీద రెప్ప పడిపోతున్నా బైబిల్ చదువుతాం మేము. వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలన్న తపనతో.
ఇంత కష్టంతో వాక్యం వస్తుంది, ఇంత తపన పడితే మీకు ఈ 4 మాటలు వస్తాయి. అవి వస్తున్నప్పుడు శ్రద్ధగా వినకుండా, రాసుకోకుండా, ఆటలాడుకుంటూ, అల్లరచిల్లరగా ఉంటూ దేవుడి సన్నిధిలో ఇది క్షేమం కాదు మీకు. అలా చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండాలి దేవుడి సన్నిధిలో, మర్యాదగా ఉండాలి. దేవుడికి ఇచ్చే మర్యాద దేవుడికి మనం ఇవ్వాలి. కోరేసి వస్తాడు, ఇవన్నీ చేస్తాడు. చూసారా, యెషయా చెప్పాడు, ఇర్మీయా చెప్పాడు, వీళ్ళు చెప్పినవన్నీ నెరవేర్చడానికి కోరేసి వచ్చి చెప్పినవన్నీ చేస్తున్నాడు. ఇది అంటే నీ ఎడల నా ఎడల మనం అసలు సరిగా వాక్యం వినడానికే మనసు ఇవ్వనప్పుడు ఇంక దేవుడి ఇష్టాలు ఎప్పుడు మనకు తెలుస్తాయి? దేవుడికి అనుకూలంగా మనం ఎప్పుడు బ్రతుకుతాం? దేవుడి మాటలు మన హృదయంలోకి ఎప్పుడు వెళ్తాయి? ఉన్న కొద్దిసేపు జాగ్రత్తగా మనసు పెట్టి హృదయాన్ని తెరచి దేవుడి మాటలు వినకపోతే హృదయం ఎప్పుడు తెరవబడుతుంది దేవుడి మాటలకి? ఎప్పుడు వెళతాయి దేవుడి ఆలోచనలు మన హృదయంలోనికి? ఎప్పుడు మారతాయి మన జీవితాలు? ఎప్పుడు ఆయనకు అనుకూలంగా దగ్గర అవుతాయి? నేను నిజంగా చెప్తున్నానండి, ఈరోజు మనిషి నాకు ఆ కష్టం, నాకు ఈ కష్టం, నాకు ఆ శోధన, నాకు ఈ శోధన అంటున్నాడంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సరిగా వాక్యం ఇవ్వట్లేదు మీరు. సరిగా దేవుడికి మనసు ఇవ్వట్లేదు, సరిగా దేవుడికి సమయం ఇవ్వటం లేదు, సరిగా దేవుడి ఉద్దేశాలు మనసులోకి తీసుకోవటం లేదు. తీసుకుంటే, బ్రతికితే, చేస్తే దేవుడు వెనక తోడుగా వచ్చి ఏం కావాలో చెప్పి నీ పాదాల దగ్గర పెడతానంటాడు. దేవుడు అంత పవర్ఫుల్. ఆయన తెలుసుకోలేదు సరిగా ఎవరు. ఏం కావాలి నాయన నీకు? నీకేం కావాలి? నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు నీకేం కావాలని అడుగుతాడు. మనం ఆయన ఇష్టాన్ని నెరవేర్చము, మన ఇష్టాల కోసం ప్రాకులాడుతూ అవి నెరవేరకపోక అల్లకల్లోలంగా జీవితాన్ని శోకసంద్రం చేసుకుని ఉంటాం లోకంలో. నా చిత్తమంతయు నెరవేర్చువాడా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి కోరేసి పుట్టాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు నేను పుట్టాం. ఆ మాట చదువుకుందామా? మొదటి మాట అపోస్తలుల కార్యాలు 4:27. అపోస్తలుల కార్యాలు 4:27. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై. చూసారా, నీవు అభిషేకించావు. ఇక్కడ యేసుక్రీస్తుల వారి గురించి చెప్పాడు అభిషేకించాలని. అక్కడ ఎవరిని అభిషేకించాలన్నాడు ఇందాక? కోరేష్. అభిషేకించడం అంటే నిర్ణయించుకోవడం అంటే, నా కొడుకు వచ్చి ఈ పని చేస్తాడు, నా కొడుకు వచ్చి ఈ పని చేస్తాడు, నా కూతురు వచ్చి నాకు ఈ పని చేస్తాడు. అందరిని అభిషేకించుకున్నాడండి. అభిషేకించుకోవడం అంటే నువ్వు నేను రావాలని కోరుకోవటం, నిన్ను నన్ను తల్లి గర్భంలో చేసుకోవటం, భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తామని ఆశపడటమే అభిషేకించుకోవటం అంటే. అభిషేకాన్ని పోగొట్టుకుని, లోకపు మత్తెక్కించుకుని, లోకంలో ఉన్న వాటి మీద ఇష్టాన్ని పెంచుకొని, దేవుడి ఇష్టానికి తావులేక, దేవుడు కరెక్ట్గా అలాగ దేవుడి సన్మార్గంలో తీసుకుని వెళుతున్నప్పుడు, తాను ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నప్పుడు అటుపక్క ఇటుపక్క అపవాది ఆశలు రేపి మన జీవితాలన్నింటినీ కూడా పాడు చేస్తుంది. యోసేపు ఎడల దేవుడికి ఒక సంకల్పం ఉంది. యోసేపు మీకు తెలుసు కదా, యాకోబు దగ్గర పెరుగుతాడు, చిన్న కొడుకు యోసేపు ఎడల దేవుడి సంకల్పం అంటే యోసేపును చాలా గొప్పవాడిని చేయాలి. యోసేపు ద్వారా ఒక దేశానికి సంబంధించిన రాజునే మార్చాలి, ఒక అధిపతినే మార్చాలనే ఆలోచన ఉంది. ఈ క్రమంలో భాగంగా యోసేపును చక్కగా అన్నదమ్ముల దగ్గర నుంచి ఆ దేశానికి చేర్చాడు. ఆ దేశానికి చేర్చి ఒక మంచి అధికారి ఇంట్లో పెట్టాడు, అతను ఉన్న జ్ఞానం ద్వారా. అలా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తను రాజు దగ్గరికి వెళ్ళాలి, రాజుకు దేవుడి గురించి చెప్పాలి, రాజును సైతం మార్చాలి. యోసేపు నమ్ముకున్న దేవుడు అసలైన దేవుడు అని రాజుకు సైతం తెలుసుకునేటట్టుగా, రాజు తెలుసుకున్నాడంటే ఆ రాజ్యంలో ఉన్న చాలా మంది మారుతారు. ఈ ఉద్దేశంతో యోసేపు నెమ్మదిగా అలాగా దేవుడు వాడుకోవడానికి, దేవుడి పనికి అలా ముందుకు తీసుకుని వస్తుంటే, ఆ సంకల్పాన్ని నెరవేర్చకుండా, ఆ సంకల్పాన్ని దెబ్బతీయడానికి అపవాది ఎవరు నెరవేసిందంటే పోతిఫరు భార్యని. మీకు అర్థమైందా? పోతిఫర్ భార్య వచ్చి నన్ను అనుభవించు అంటుంది. నన్ను అనుభవించు అంటే అర్థం ఏంటంటే అనుభవించేశాడు అనుకోండి. తర్వాత పోతిఫరు భార్య వలన, ఆవిడను అనుభవించడం వలన, ఆ అక్రమ సంబంధం వలన యోసేపు జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఆ అధిపతి చంపేస్తాడు, లేదా శాశ్వతంగా జైల్లో ఉంచేస్తాడు. అంటే దేవుడి సంకల్పం నెరవేరకూడదంటే ఇప్పుడు యోసేపుతో వ్యభిచారం చేయించాలి. మీకు అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? సో దేవుడు ఒక సంకల్పానుసారంగా నిన్ను నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఇలా స్త్రీలను నెరవేయటం, పురుషులు నెరవేయటం, ప్రేమ అంటాం, పెళ్ళిళ్ళు అంటాం, లేదంటే డబ్బు అంటాం, ఉద్యోగాలు అంటాం, వ్యాపారాలు అంటాం, దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చకుండా మనం వెళుతున్న మార్గంలో మనకి అడ్డు తగిలేటట్టుగా అపవాది వేస్తున్న ఉచ్చులే మన జీవితం చుట్టూ తిరుగుతున్న ఈ లోక సంబంధమైన ఆశలు. దానివల్ల దేవుడు మన ఎడలు ఏది సంకల్పించుకున్నట్టు దాన్ని చేయకుండా మనం నాశనం అయిపోతాం.
ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా? ఏది చెయ్యాలని దేవుడు నన్ను పుట్టించాడో అది చెయ్యండి. అదేంటో దేవుడిని అడగండి. ఆ పని కొరకు కష్టపడండి. ఆ దేవుడు నన్ను ఏదైతే చేయించుకోవాలనుకున్నాడో ఆ చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడండి. అది దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడం అంటే, అది దేవుడిని నమ్ముకోవటం అంటే. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, భూమి మీద ఉన్న మనుషులందరూ మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి పుడుతున్నారు. మీ సంకల్పానుసారం మీ సంకల్ప